సిగ్గుందా? ఎవరన్నా ఒకరు రాజకీయాలలో ఇది క్రైటీరియా అవ్వడం ఏంటి? ఒక కామన్ మ్యాన్ని, ఒక నార్మల్ పర్సన్ని రిజర్వేషన్ ఉంటే తప్ప. ఇప్పుడు ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయిందనుకో, ఒక కామన్ మ్యాన్ని పెట్టి నేను చూపించిగో మేము ఈయనకి ఇచ్చినామని అంటున్నారు తప్ప, రిజర్వేషన్ లేని స్థానాలలో ఎక్కడ మీరు ఒక కామన్ మ్యాన్ని పెట్టి గెలిపించగలుగుతున్నారు? ఎక్కడ మీరు ఎవరు అసలు టికెట్ ఇస్తున్నారా? ఇంపాసిబుల్. పార్టీలు ఏమంటే తెలుసా వాళ్ళ ప్రాబ్లం? రాము గారు మీరు ఇంత సర్వీస్ చేసిరు 20 ఏళ్ళుగా, మీరంటే మాకు చాలా అభిమానం, మా పార్టీ నుంచి నేను టికెట్ ఇస్తా. అవతలోడు బాగా 100 కోట్లు నోనికి ఇస్తాడు, ఆబ్వియస్లీ వాడే గెలుస్తాడు కదా. వై షుడ్ ఐ లూజ్ 1 సీట్? నేను నీకు ఇచ్చి నేను ఏదో మంచోడు అనిపించి నేను రాజకీయమే చేస్తాను. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీలో మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మీ వల్ల లాభపడిన వాళ్ళు ఉన్నారు, మీరు చేసే సర్వీస్ ఎంత జెన్యున్గా ఉంటుందో అన్నీ తెలుసు కదా జనాలకి. నేను అదే ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా మీకు ఏదైనా పార్టీ టికెట్ ఇచ్చి మీరు నిలబడితే నిజంగా పీపుల్ అందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తారండి? ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నా సార్, ఇది తెలుగు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, వినాలి. ఇప్పుడు దోసపాటి రాము అనేట ఆయన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒకసారి పోటీ చేసిన ఆల్రెడీ. నేను ఇంత సర్వీస్ చేస్తుంటేనే చాలామంది జనాలు ఏమన్నారు తెలుసా? ఈయనకేదో పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంది, ఫ్యూచర్లో ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు కాబట్టి ఇంత సర్వీస్ చేస్తున్నాడు అని అపోహలు కూడా ఉన్నారు చాలామంది. చాలా కామన్గా అనుకుంటారు. వాళ్ళందరికీ అర్థం కానిది ఏంటి అని అంటే, నేను రాజకీయాల్లోకి రావడానికి సర్వీస్ చేయట్లే, నేను ఆల్రెడీ 2014లో పోటీ చేసి అయిపోయింది. బట్ స్టిల్ ఎందుకు సర్వీస్ చేస్తున్నాము అని అంటే, కరోనా టైంలో ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటికి రానప్పుడు ప్రాణాలని లెక్క చేయకుండా నేను హయ్యెస్ట్ డేస్ రోడ్డు మీద ఉన్నా, రైట్? నా ఫ్యామిలీని కూడా, నా సమయం 3.5 సంవత్సరాలు 1400 రోజులు 24/7 నడిపిస్తున్నాను. నాకు విజయవాడ నుంచి ఒక మిత్రుడు, చాలా పొలిటికల్ ఫ్యామిలీలో చాలా పేరున్న మిత్రుడు ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా? రాము గారు మీరు చేసే పనిని ఒక్క ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ వరకే చేయండి, మీరు ఎమ్మెల్యే కాకపోతే నేను నా పేరు మార్చుకుంటానన్నాడు. నేను నవ్వి, సార్ నేను నిజంగా ఎమ్మెల్యే కావడం కోసమే ఈ సర్వీస్ చేస్తున్నా అంటే ఈరోజే మానేస్తా సార్, నా ఉద్దేశం అది కాదు. నా దగ్గరికి ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చారు, రాజస్థాన్ వాళ్ళు వచ్చారు, మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చారు, నీకు ఆంధ్ర వచ్చారు, తెలంగాణ వచ్చారు, కర్ణాటక వచ్చారు. ఒక్క ఎల్బీ నగర్ ఏంటండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు. అక్కడికి ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టిన. నాకే స్వార్థం ఉంటే, ఇప్పుడు పబ్లిక్ కొంతమంది పార్టీలు ఎట్లయితే ఆలోచిస్తున్నాయో స్వార్థంగా, ఒక సీట్ ఎందుకు వదులుకోవాలి ఇలాంటి వానికి ఇస్తే అని, నాకే స్వార్థం ఉంటే నేను పెట్టిన డబ్బులు, నేను పెట్టిన సమయాన్ని నేను ఒక్క ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలోనే పెట్టుంటే ఈరోజు ప్రతి ఇంట్లో నా వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండుండేవాళ్ళు, నేను ఈజీగా గెలిచేవాళ్ళని. కానీ ఆ గెలుపు నాకొద్దు, నేను ఏదో ఆశించి నేను అది చేయలేదు. ఆ రోజున్న సమయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోయినాం. ఇంత చేసినాం కదా. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా ఎవరో ఒకరు నాకు టికెట్ ఇచ్చారనుకో, ఓటు కాడికి పోయేటప్పటికి ఏమైపోతుందంటే, రాముగారా, రాముగారు చాలా మంచోళ్ళు, ఈయన ప్లాస్టిక్ మీద ఉద్యమం చేసిండు, ట్రాఫిక్ మీద చేసిండు, రక్తదానం మీద చేసిండు, ఈయన ఆస్తులన్నీ పోగొట్టుకొని అయినా సరే కరోనా టైంలో ఇంత అద్భుతంగా చేసిండు, ఇలాంటి వ్యక్తి మంచోడు. కానీ గెలుస్తాడంటావా? ఈయన ఓటేస్తే నిజంగా గెలుస్తాడంటావా? ఆ క్వశ్చన్ వస్తుంది. దీని బదులు అమ్మో అవతలోడు ఓటుకు 3000 ఇస్తున్నాడు, 4000 ఇస్తున్నాడు, వాడు గెలుస్తాడు, ఓటేస్తే వేస్ట్ అయిపోద్ది ఎందుకు అని చెప్పి అవతలోడు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. రేపు నిజంగా కూడా నాకు టికెట్ ఇస్తే రాము మంచోడే కానీ ఈయనకు ఓటేస్తారో ఏరు అని చెప్పి భయపడి టికెట్ ఇవ్వట్లేరు ఎవరు కూడా. రాజకీయ పార్టీలు మారాలంటే, రాజకీయ పార్టీల మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే, నాలాంటోడు, నాకే అనట్లే, నాలాంటి వాళ్ళకి ఎవరికైనా సమాజం మీద ప్రేమ, సర్వీస్ చేయాలని కోరుకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలంటే ఫస్ట్ పబ్లిక్ మారాలి. పబ్లిక్ ఎప్పుడు మారాలి అని అంటే, నేను ఒక్కరిని ఓటేస్తే గెలుస్తాడో ఓడిపోతాడో, బట్ నేను వేస్తా. ఎందుకు వేస్తా? 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఈ క్యాండిడేట్ని చూస్తున్నా, ఇంత డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్లో వరదలు వచ్చినాయా, వాటెవర్, ఎప్పుడున్నా ఏమవుతుంది, ఒక ఓటే కదా, నేను వేసి చూస్తా. ఎందుకు గెలవాడు? అవతలోడు డబ్బులు ఇస్తున్నాడు అంటే వాడు మళ్ళీ సంపాదించుకోవడానికే ఇస్తున్నాడు, వాడు ఇస్తే తీసుకుంటానా తీసుకున్నా నీ ఇష్టం. కానీ ఓటు మాత్రం నేనకేస్తా అని డిసైడ్ అయితే అప్పుడు పార్టీలు మారుతాయి. పార్టీలు వచ్చి ఎత్తుక్కుంటూ వచ్చి ఇస్తారు, మీలాంటి వాళ్ళు పోటీ చేయాలి ఎన్నికలలో, ఎందుకు గెలవరు అని ఇస్తారు. పార్టీలు ఈరోజు ముందుకు రావట్లే. ఇప్పుడు నేషనల్ పార్టీ ఏమనుకుంటుంది, స్టేట్ పార్టీ డబ్బులు ఉన్న వాళ్ళని పెడుతుంది కాబట్టి వద్దు, మనం ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళని ఎత్తకండి, ఎవరన్నా పెద్ద పెద్ద కబ్జాలు లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళు లేదా డబ్బులు ఉన్న వాళ్ళని చూడండి, కుప్పేసేయండి, గెలవండి. ఈరోజు ఎన్నిక చేయడం ఎంత ఖర్చో తెలుసా అండి? అసలు కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయలేమనే స్టేజ్కి తీసుకెళ్ళలేదు. అది ఆగాలి ఇమీడియట్గానంటే
కామన్ మ్యాన్కి ఓటేయడం ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. క్యాంపెయిన్ చేసిన వాళ్ళకే గ్రేటు, క్యాంపెయిన్ చేసిన వాళ్ళే బాగా హైఫైగా ఈరోజు జనాల ముందు కనపడ్డ వాళ్ళకే ఓటేస్తామని అనుకుంటే ఇట్లనే ఉంటాయి రాజకీయాలు. రాజకీయాలు మారాలని అంటే ఫస్ట్ మనం మారాలి, మన ఇంటి నుంచి మారాలి. ఒక్కసారి మార్చి చూడమనండి, నీకెందుకు మార్పు రాదు, ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళని వెతుకుతారు. మనం మారకుండా మనం వేసే ఓటు కాడనే మనం ఇంత ఈయన గెలుస్తాడో ఓడిపోతాడో అనుమానంతో ఉంటే మరి నేను ఒక్కరిని అన్నం పెట్టడం వల్ల ఎంతమందిని బతికిస్తా, ఎవరెట్లా పోతే నాకేందని అనుకుంటే నాలాంటి వాళ్ళు 100 మంది రోడ్ల మీదకి వచ్చి లైఫ్ రిస్క్ చేసి ఆ రోజు అన్నం పెట్టి ఉండేటోళ్ళు కాదు కదా. సమాజానికి సేవ చేయాలని చెప్పేసి వచ్చినాం. అలాగా అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే మాకేదో ఇంటెన్షన్ ఉండి నేను ఇది చెప్పట్లే. నాకన్నా 100 టైమ్స్ బాగా పనిచేసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక జోక్ ఉంది బయట, నాకు అసలు ఆ జోక్ విన్నప్పుడల్లా చిరాకేస్తుంది. మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టి వచ్చి పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదు, ఓడిపోతారు. ఎందుకంటే ఆయన డబ్బులు పంచాడు, ఆయన కులం కార్డు వాడడు, ఆయన మతం కార్డు వాడడు, ఆయన ప్రాంతం కార్డు వాడడు. కాబట్టి రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినా ఓడిపోతారు. ఇలాంటి జోకులు నడుస్తున్నాయి. ఆ యుగంలో ఉన్నాం మనం. కానీ సర్వస్వం దారబోసిండు, ఒంటి మీద చిన్న గోచి తప్ప ఏం లేదు, అలాంటి మహాత్మా గాంధీకి నేను ఎందుకు ఇయ్యను, అది జోకారాన్ని చెంప పగలగొట్టేటోళ్ళు ఎవరు లేరు. 1000 కోట్లు 100 కోట్లు ఏదో కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా ప్రపంచంలో అత్యధిక పట్టాలు పొందిన బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి నా దేశం రాజ్యాంగం ఇన్ని హక్కులు కల్పించాలని అంత టైం పెట్టిన ఆయన వస్తే ఆయన డిపాజిట్ రాదని నవ్వుకుంటాం తప్ప ఎందుకు రాదురా డిపాజిట్ అని ఈ రోజున ఆలోచించినామా మనం? ఆ ఆలోచన శక్తి రావాలి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఉంది. డబ్బులు ఇస్తేనే పనులు అయితే అనుకునేది అంతా రాంగ్. మన వాయిస్ని గట్టిగా వినిపించవచ్చు. కాబట్టి ప్రజల్లో మార్పు వస్తున్న నమ్మకం అయితే నాకుంది. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు ఇంకా ప్యాషనేట్గా ఇన్నేళ్ళుగా పనిచేస్తున్నారంటే ప్రజల్లో మార్పు రావడం అయితే పక్కా. ఇంకా అది విరుగుట కొరకే అని ఇంక ఎన్నికలతోటి విరిగిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇంకా 2024 ఈజ్ గోయింగ్ టు బి లాస్ట్. ఎంతమంది బయటికి ఏడవట్లేరు కానీ 100 కోట్ల రూపాయలు పెట్టి ఈ గేమ్లో ఓడిపోయి ఆస్తులను నమ్ముకొని రోడ్డు మీద పడుతున్నారు. ఇంటర్నల్గా చాలా మంది తెలుసు, ఒక్కడే గెలుస్తాడు కదా, 1000 కోట్ల రూపాయల. సో 2024 ఈజ్ గోయింగ్ టు క్లోజ్. నాకు తెలిసి అయితే ఇంకా సమాజాన్ని ప్రేమించే వాళ్ళు పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి కానివ్వండి, ఎంతోమంది మేధావులు కూడా చట్టసభల్లో పంపించే రోజులు త్వరలోనే వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. అవి కనిపిస్తున్నాయండి, ఆ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడో దగ్గర సాచురేషన్, పీపుల్ కూడా టువర్డ్స్ దట్ చేంజ్ ఉంది. ఇంకోటి మీరు ఇప్పుడు ఈ రైస్ ఏటీఎం, ఈ సోషల్ సర్వీస్లు ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు జనరల్గా దీనికి ఎట్లా ఫండింగ్ ఎట్లా జనరేట్ చేస్తారు? ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటి అంటే బై ప్రొఫెషన్ నేను ఒక ఐటీ కంపెనీలో ఒక HR డైరెక్టర్ని. నేను మంచిగా అంటే నెలకు ఒక 2.5 లక్షలు సంపాదించే స్టేజ్లో ఉన్నా. చాలా సింపుల్ లివింగ్కి కావాలని నేను కోరుకున్నా, అట్లనే ఉంటున్నా. ఇది మొదలుపెట్టినప్పుడు నాకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతారు అనుకుంటే నేను మొదలుపెట్టేవాడిని కాదు. ఎందుకంటే నా స్తోమత అది కాదు, సరిపోదు. సో నేను మొదలుపెట్టినప్పుడు ఇంత అన్నం పెట్టాలని మొదలుపెట్టిన. నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయాలి, ఆకలన్నోడికి ఇంత పెట్టాలని మొదలుపెట్టిన కాన్సెప్ట్. అప్పుడు ఫండింగ్ గురించి ఆలోచించలేదు. నా దగ్గర ఎంత ఉన్నాయి, 1 లక్ష 1.5 లక్షలు ఉన్నాయి, ఈ డబ్బులతోటి ఎంతమందికి అన్నం పెట్టగలుగుతాం.